పోలవరం ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర రెడ్డి పునాదులు వేసి ఆయన స్థాపించిన ఇది శంకుస్థాపన చేసింది అని అందరికీ తెలిసిన విషయమే. అందుకే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆయన పెట్టిన భిక్ష. 2004లోనే ఆయన శంకుస్థాపన చేసి కేవలం 10,000 కోట్లతో పూర్తి చేస్తారని ప్రజలకందరికీ కూడా జాతికి అంకితం చేస్తానని చెప్పినాడు. ఆ 10,000 కోట్లలో 5,130 కోట్లు ఖర్చు చేసినాడు. ఖర్చు చేసి మనకందరికీ తెలిసిందే అకాల మరణం సంభవించింది. ఆయనకు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి, రోషయ్య ప్రభుత్వం అయితేనే దాన్ని పట్టించుకోకపోవడం వల్ల తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఆయన బాగా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ సుమారు 25,000 కోట్ల కానీ ఫస్ట్ మళ్ళా శంకుస్థాపన చేసినాడు. ఆ నీళ్లు తీసుకొచ్చి ఏదో దాంట్లో కలిపి నదుల అనుసంధానం అని ఏదో చేసినాడు. అది కూడా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చింది చెప్పిందంటే, లేదు అది జాతీయ ప్రాజెక్టు, మేము కట్టిస్తాము, మాకు వదిలిపెట్టండి అంటే, కాదు మీకు ఫండ్స్ ఇవ్వండి నేనే కట్టిస్తానని చెప్పుకుంటా దాన్ని ఆ యొక్క కాంట్రాక్టర్స్ను మళ్ళా కొత్త కాంట్రాక్టర్ని పిలిచి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ 25,000 కోట్ల నుంచి మళ్ళీ ఇప్పుడు 40,000 కోట్లకు దాన్ని పెంచినాడు. 40,000 కోట్లు కాదు, అది ఖచ్చితంగా చాలా తక్కువ అవుతానని కానీ కూడా లేదు. నాబార్డు నుంచి ఇప్పటికి 2,000 కోట్లు కూడా అప్పు ఇప్పించినాడు. అంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంటు అప్పు నాబార్డుకు ఈయనకు శాంక్షన్ చేయించింది. ఆ విధంగా ఆయన చేసుకుంటూ వస్తే నిన్న ముచ్చుమర్రి ఎత్తిపోతలో చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ కోసమే కావాల్సి దాని యొక్క ఈ గుత్తేదారులను కూడా వాళ్ళకి ఇప్పట్లో పెట్టుకొని కావాల్సి దాన్ని ఆ కాంట్రాక్టు ఎన్హాన్స్ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఎందుకంటే బాగా మిగిలించుకోవచ్చు అని మొన్న కూడా చెప్పినాడు. ఖచ్చితంగా 2018లో పూర్తి చేస్తాడంట. ఈ విధంగా చేసుకుంటూ పోయినా కానీ కూడా ఖచ్చితంగా అది 2025-30 వరకు కాదు. కానీ ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి 2018 కల్లా సుమారుగా 40,000 కోట్లు అడుగుతున్నాడు. 40,000 కోట్లు తీసుకొని దానిపైన ఖర్చు పెట్టి పూర్తి చేస్తానన్నాడు. అది మాత్రం పాసిబిలిటీ లేదు, అది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఆలోచించారు? పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు ఆలోచించారు? రాజశేఖర రెడ్డి గారు చాలా ముందు చూపు ఆయనకు. ఆయన అపర భగీరథుడని అప్పుడే పేరుగాంచినాడు. నదుల సంధానం ఏ విధంగా చేయాలనుకొని అప్పటికే ముందు తెలుసు. ఆయన పెట్టిన భిక్షనే ఇప్పుడు ముచ్చుమరి కానీ, లేకుంటే పోలవరం కానీ, ఇది పోతిరెడ్డిపాడు కానీ, లేకుంటే అప్పుడు మన దాంట్లో కూడా సుమారుగా 9 ఎత్తిపోతలు ఆ విధంగా నదుల ప్రాజెక్టులు అనేది 20 ప్రజల ప్రాజెక్టులను ఆయన స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ముందు రాయలసీమకు బాగా వాటర్ సాగునీరు కావాలనే కానీ కూడా కాకపోతే ఖచ్చితంగా ఈ యొక్క నదుల సంధానం చేస్తే కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ సక్సెస్ఫుల్ కాదు, సక్సెస్గా బాగా పండించలేము అని, సాగు చేయడానికి రాదు అని చెప్పే ఉద్దేశంతోనే ఆయన మొదటైతే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పిన మనిషి ఈ విధంగా నిధులు వస్తాయి కదా, బాగా నిధుల కోసమనే ఆయన ఈ యొక్క పోలవరమును చేపట్టడం జరిగింది. ఒక పక్కనేమో లోటు బడ్జెట్ అంటాడు. లోటు బడ్జెట్ అనుకుంటేనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా తానే చేపడుతున్నానని ఈ యొక్క ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్మును దుర్వినియోగం చేయడానికే ఆయన యొక్క ప్లాన్ ఎత్తుగడ వేసినాడు. ఆయన టీడీపీ తమ్ములను అందరినీ బాగుపరచడానికే. కాకపోతే 2018లో ఖచ్చితంగా ఆయన ఖర్చు పెట్టవచ్చునేమో కానీ 40,000 కోట్లు కానీ 30,000 కోట్లు కానీ ఖర్చు పెట్టదు, అదైతే పూర్తి కాదు. మనకు తెలిసిన విషయం. నిన్న కావాల్సి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శంకుస్థాపన అంటూ, కాంక్రీటు శంకుస్థాపన అంటూ ఒకటి చేస్తాడు, రేపు ఏదో షెడ్ వేస్తానంటాడు, రేపు ఏదో పిల్లర్స్ అంటాడు. ప్రతి దానికి శంకుస్థాపన అనుకుంటా దాన్ని తీసుకుంటే ఈ విధంగానే నిధులన్నీ ఖర్చు పెడతాడు కానీ అది మాత్రం పూర్తి కాదు.